నమస్కారం. అక్టోబర్ 13 నుంచి 18, 2025 వారానికి స్వాగతం. ఈ వారం మన భారతీయ మార్కెట్, ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండొచ్చు అనే దానిపై మన దగ్గరున్న సమాచారంతో కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. నమస్కారం. ఆర్థిక క్యాలెండర్ ఉంది, రకరకాల అనాలిసిస్ రిపోర్ట్స్ ఉన్నవి. సో ఈ వారం మార్కెట్ను నడిపించే ముఖ్యమైన అంశాలు, ఈవెంట్స్, అంచనాలు, వీటిని వివరంగా చూద్దాం. అవును, ఇది ఖచ్చితంగా చాలా కీలకమైన వారం. ముఖ్యంగా ఇప్పుడు కంపెనీల Q2 రిజల్ట్స్ వస్తున్నాయి కదా. అవును. అవి రిజర్వ్ బ్యాంక్ నుంచి వచ్చే సమాచారం, ఇంకా గ్లోబల్ మార్కెట్ల ప్రభావం, ఇవన్నీ మార్కెట్ డైరెక్షన్ని డిసైడ్ చేస్తాయి. కొన్ని విశ్లేషణలు చూస్తే మార్కెట్లో కొంచెం అస్థిరత అంటే వాలటిలిటీ ఉండొచ్చు అంటున్నారు. మరికొన్నేమో కాదు, బులిష్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది అని చెప్తున్నాయి. అంటే భిన్నమైన ఒపీనియన్స్ ఉన్నాయన్నమాట. అవునవును. ఈ డిఫరెంట్ వ్యూస్ ఎందుకో చూద్దాం. సరే, ముందుగా చెప్పండి, మార్కెట్ సెంటిమెంట్ ఎలా ఉంది? నిఫ్టీ, సెన్సెక్స్ ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి? లాస్ట్ వీక్ క్లోజింగ్ కొంచెం పాజిటివ్గానే అనిపించింది కదా. నిజమే. గత వారం నిఫ్టీ 25,285 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ ఏమో 82,500. టెక్నికల్గా చూస్తే మార్కెట్ స్ట్రాంగ్గానే కనిపిస్తోంది ప్రస్తుతానికి. ఓకే. నిఫ్టీకి ఇమీడియట్ సపోర్ట్ అంటే ఒక 25,100 నుంచి 25,150 మధ్యలో ఉంది. అంటే ఈ లెవెల్స్ దగ్గర బయింగ్ ఇంట్రెస్ట్ కనిపించింది గతంలో. ఒకవేళ ఇంకా కిందకొస్తే మాత్రం 25,000 నుంచి కొంచెం స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ అన్నమాట. పైకి వెళ్లాలంటే రెసిస్టెన్స్ వచ్చి 25,350, 25,400 దగ్గర ఉంది. ఆ లెవెల్ దాటితే అది దాటితే ఇంకా పైకి అంటే 25,500 నుంచి 25,800 వైపు కూడా వెళ్లే అవకాశం కనిపిస్తోంది. అయితే కొన్ని అనాలిసిస్లు ముఖ్యంగా గ్లోబల్ ఇష్యూస్ వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఊహించని మూమెంట్స్ రావచ్చు అని కూడా హెచ్చరిస్తున్నాయి. సరే, మరి ఈ వారం రిలీజ్ అయ్యే ముఖ్యమైన ఎకనామిక్ డేటా ఏముంది? వాటి ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు? ఈ వారం ముఖ్యంగా బుధవారం అక్టోబర్ 15 చాలా ఇంపార్టెంట్. ఉదయం 10:30కి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ డేటా వస్తోంది. ఓకే. ఆ తర్వాత 11:30కి చాలా డేటా పాయింట్స్ ఉన్నాయి. ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్ మినిట్స్, అంటే వాళ్ళ డిస్కషన్ సారాంశం అన్నమాట. అంటే వడ్డీ రేట్లపై వాళ్ళ ఆలోచనలు తెలుస్తాయా? అవును, కొంత ఐడియా వస్తోంది. దాంతోపాటే M3 మనీ సప్లై, ట్రేడ్ బ్యాలెన్స్, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, ఈ వివరాలన్నీ 11:30కే వస్తాయి. ఓ, అన్నీ ఒకేసారా? అవును. ఇక ఫ్రైడే అక్టోబర్ 17న బ్యాంక్ లోన్ గ్రోత్, డిపాజిట్ గ్రోత్, ఫారెక్స్ రిజర్వ్స్ డేటా వస్తోంది. వీటిలో ముఖ్యంగా ఆర్బీఐ మినిట్స్, ఇన్ఫ్లేషన్ డేటా, సిపిఐ, డబ్ల్యూపీఐ, ఇవి మార్కెట్ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. ఎందుకంటే ఫ్యూచర్ ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉండొచ్చు అనే అంచనాలకి ఇవి కీలకం కదా. అవును. ఇకపోతే కార్పొరేట్ రిజల్ట్ సీజన్ కూడా జోరుగా ఉందంటున్నారు. ఏ కంపెనీలు, సెక్టర్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి? కరెక్ట్. Q2 FY26 రిజల్ట్ సీజన్ పికప్ అవుతోంది. ఆల్రెడీ TCS రిజల్ట్స్ వచ్చాయి. ప్రాఫిట్ కొంచెం తగ్గినా డివిడెండ్ అనౌన్స్ చేశారు. ఈ వారం HCL టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, విప్రో, ఈ ఐటీ మేజర్స్తో పాటు HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇంకా రిలయన్స్ లాంటి పెద్ద కంపెనీల ఫలితాలు కూడా వస్తున్నాయి. అంటే మెయిన్గా ఐటీ, బ్యాంకింగ్ మీదే ఫోకస్ ఉంటుందా? ఎక్కువగా వాటిపైనే ఉంటుంది. అయితే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అనలిస్ట్ల అంచనా ప్రకారం ఓవరాల్గా కార్పొరేట్ గ్రోత్ కేవలం 7-8% YOY మధ్య ఉండొచ్చట. ఓ, 7-8%? అవును. ఇది నిజమైతే ఇది వరుసగా 10వ క్వార్టర్ సింగిల్ డిజిట్ గ్రోత్ ఉండటం. ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. మార్కెట్ ఏమో ఆల్ టైమ్ హైలో ఉంది, కానీ ఎర్నింగ్స్ గ్రోత్ స్లో అవుతోంది. నిజమే. రిజల్ట్స్తో పాటు కొత్త ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ కూడా వస్తున్నాయి కదా. ఐపీఓ మార్కెట్లో ఈ వారం యాక్టివిటీ ఎలా ఉంది? అవును, ఈ వారం టాటా క్యాపిటల్ ఐపీఓ స్టార్ట్ అవుతోంది. దీనికోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. మంచి రెస్పాన్స్ రావచ్చు అని అంచనా. దీంతోపాటు కొన్ని ఎస్ఎంఈ ఐపీఓలో కూడా లైన్లో ఉన్నాయి. మరి గ్లోబల్ ఫ్యాక్టర్స్ ఎలా ఎఫెక్ట్ చేయొచ్చు మన మార్కెట్ని? ఇది కూడా ముఖ్యమే. యుఎస్ చైనా టారిఫ్ ఇష్యూస్ ఇంకా నడుస్తూనే ఉన్నాయి. అలాగే యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా, సిపిఐ, వాళ్ళ ఫెడరల్ రిజర్వ్ మీటింగ్ FOMC మినిట్స్ రిలీజ్ కూడా కీలకం. ఓకే. ఇవి గ్లోబల్ రిస్క్ సెంటిమెంట్ని ఇంపాక్ట్ చేస్తాయి. అంటే FII ఫ్లోస్ మీద, ముఖ్యంగా మన ఐటీ,
ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ సెక్టార్స్ మీద ప్రభావం చూపించవచ్చు. సరే, సెక్టర్ వైజ్గా బ్రీఫ్గా చెప్పాలంటే ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఐటీ రిజల్ట్స్ మీదే డిపెండ్ అవుతుంది. ఇంకా గ్లోబల్ డిమాండ్ ఎలా ఉంది అనేది చూడాలి. రూపాయి వీక్గా ఉండటం కొంత హెల్ప్ అవ్వచ్చు. బ్యాంకింగ్, ఆర్బీఐ గైడెన్స్, రిజల్ట్స్లో అసెట్ క్వాలిటీ అంటే ఎన్పీఐలు ఎలా ఉన్నాయి, మార్జిన్స్ ఎలా ఉన్నాయి అనేది చూడాలి. ఆటో, రియల్టీ, ఫార్మా ఇవి రీసెంట్గా బాగా పెరిగాయి. రిజల్ట్స్ ఈ ర్యాలీని సపోర్ట్ చేస్తాయో లేదో చూడాలి. ఎఫ్ఎంసీజీ ఇది కొంచెం స్లోగా ఉంది. రూరల్ డిమాండ్ పికప్ అయితేనే రికవరీ ఉంటుంది. ఫైనల్గా ఈ వారంలో ఉన్న మెయిన్ రిస్క్స్ అలాగే ఆపర్చునిటీస్ ఏంటి? చూస్తే రిస్క్స్ Q2 రిజల్ట్స్ ఒకవేళ డిసప్పాయింటింగ్గా ఉంటే అది నెగటివ్. అలాగే గ్లోబల్ మార్కెట్స్లో సెల్ ఆఫ్ వస్తే, యుఎస్ చైనా టెన్షన్స్ పెరిగితే ఇవన్నీ రిస్కులే. ఆపర్చునిటీస్ ఒకవేళ Q2 రిజల్ట్స్ అనుకున్న దానికంటే బెటర్గా వస్తే అది పాజిటివ్. ఆర్బీఐ నుంచి కొంచెం ఈజీ మానిటరీ పాలసీ సిగ్నల్స్ వస్తే, గ్లోబల్ టెన్షన్స్ తగ్గితే ఇవి మార్కెట్కి బూస్ట్ ఇవ్వచ్చు. ఓకే, సో ఓవరాల్గా చూస్తే ఈ వారం మార్కెట్ చాలా కీలకమైన ఈవెంట్స్ మధ్య నడవబోతోంది. టెక్నికల్స్ పాజిటివ్గా ఉన్న ఎర్నింగ్స్ గ్రోత్ ఎక్స్పెక్టేషన్స్ కొంచెం తక్కువగా ఉండటం, గ్లోబల్ అన్సర్టనిటీస్ ఇవన్నీ మనం గమనించాలి. ఖచ్చితంగా ఈ కాంటెక్స్లో ఒక ప్రశ్న ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ టాటా క్యాపిటల్ లాంటి పెద్ద ఐపీఓ వస్తోంది కదా, అవును, దానికొచ్చే రెస్పాన్స్ అది కేవలం ఆ ఒక్క కంపెనీకి లేదా ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్కి సంబంధించిన విషయం మాత్రమేనా, లేక మొత్తం మార్కెట్పై ఇన్వెస్టర్ల కాన్ఫిడెన్స్ లెవెల్స్ని కూడా అది సూచిస్తుందా? ఇది గమనించాల్సిన విషయం. రాబోయే రోజుల్లో ఇది మార్కెట్ డైరెక్షన్కి ఒక ఇండికేటర్ కావచ్చు. చూస్తూ ఉందాం.